4 సంవత్సరాల్లో కనీసం ఒక 20,000 అయినా అసలు లేని దానికి ఉన్నది అయింది సార్. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చినాం. చాలా అంటే సిచ్యువేషన్ చాలా ఘోరం అన్నమాట. మా అమ్మ మెంటల్లీ బైపోలర్ అయినా సరే పోరాడుతూ బతుకుతాను. ఉండటానికి ఒక ఆస్తి ఉంది. పక్కా కాంగ్రెస్ తరపున తిరిగి పోరాడి ఏం చేశాయంటే కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొని వస్తే నోటిఫికేషన్లో వస్తే మా నానమ్మ 86 సంవత్సరాల నానమ్మ ఆమెకు కూడా కాంగ్రెస్తో ఓటు వేయించా. అంటే ఎంత రెవల్యూషన్ తీసుకొని వచ్చినాం అంటే జనాల్లో అంత రెవల్యూషన్ తీసుకొని వచ్చినాం. ఈ రోజు మా నాయనమ్మ ఏమంటుంది, రేవంత్ రెడ్డి కాళ్ళు కాలబెట్ట ఫింక్షన్ తగ్గుతుంది అంటే వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి. వాళ్ళని తిట్టడం అనేది మన ఉద్దేశం కాదు. అల్టిమేట్ మనం కూడా రేవంత్ రెడ్డి లాగానే వాగితే అదే అవుతుంది. అంటే జనాలు స్టూడెంట్స్ ఎట్లా కనబడుతుండో ఎంట్రీని పోసుకొని చావాలా. ఈ రోజు నేను ఒక్కనే మాట్లాడితే ఇక్కడ దాకా వచ్చింది. అదే నాలాంటి వాళ్ళు బయటకు కనపడిన వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారు. ఇన్ని బాధలు అనుభవించుకుంటూ ఇలా తెలియకుండా నేనంటే బయటపడ్డా కాబట్టి బయటపడ్డా. అది నేను కోరుకునేది అయితే ఒకటే, ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇప్పటి నుంచి అయినా కనీసం చట్టబద్ధతతో దానికి ఒక చట్టబద్ధత ఏర్పాటు చేసి దాన్ని ఒక ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వస్తే బాగుంటుందన్న ఆలోచన. కాకపోతే ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. సరే ఉన్న వాటినైనా ఒక లెవెల్లో తీసుకొని వస్తే బాగుంటుంది అనేసి నా ఆలోచన. ఇంకా విషయం అంటారా, నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు. కనీసం నేను ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళా, కలెక్టర్ గ్రీవియన్స్కి 2 సార్లు వెళ్ళా. ఇవన్నీ పెట్టుకొని వెయిట్ కోసం అని పోరాడతాం ఒక మధ్యతరగతి వ్యక్తి. అసలుకి ఎంత అన్యాయం అంటే లోకల్ నాయకులు అన్యాయం చేశారు. ఇందిరమ్మ ఇల్లు అవకతవకలు జరిగినాయి. ఇల్లు అయిన తర్వాత ఇంత కమిషన్ ఇచ్చుకోవటం, అంత కమిషన్ ఇచ్చుకోవటం. అంటే ఫస్ట్ డే అంటే అది బయటపడదు కదా, ఈ ఫైనల్ లిస్ట్లో ఇవ్వటం అట్లా ఇట్లా అనేసి చాలా అవకతవకలు జరిగినాయి. అది చాలా కలిసి వేసింది మనిషి. మా నాన్నకు షుగరు, వాళ్ళు ఏంటి ఈ టైంలో రెస్ట్ తీసుకోవాల్సిన టైము. నాకు 2022లో పే ఇన్ఫెక్షన్ వచ్చింది, మైక్రోస్కోపిక్ కొలైటిస్ అని. అది చాలా అరుదు డిసీజ్. జెంట్స్లోనే అంటే లేడీస్లోనే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు వస్తుంది. జెంట్స్లో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు రేరు సాధారణంగానే. అలాంటిది నాకు 22 సంవత్సరాల వయసులో వచ్చింది. నేను దాని నుంచి 3 సంవత్సరాలు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని చాలా 3 ఏళ్ళు కంటిన్యూగా 10 టాబ్లెట్లు వేసుకునేది. లేదు అసలు గవర్నమెంట్లో అనేది లేదు, అది రీసెర్చ్. దాని మీద ఇంకా రీసెర్చే జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యనే కొంత డెవలప్మెంట్ అవుతుంది. డాక్టర్ రామిరెడ్డి గారు అని అందులో నాకు పరిచయం అయ్యి అట్లా దాని నుంచి బయటకు వచ్చా. సో అంటే ఏంటంటే కష్టాలు చెప్పుకుంటే అందరికీ ఉంటాయి, కానీ దాని నుంచి బయటపడ్డోడికే గుర్తింపు. బయటపడాలంటే ఇవన్నీ పట్టి లాగి పీడిస్తుంటే మనం బయటపడలేము. ప్రిపరేషన్లో ఉన్నా నేను. లాస్ట్ టైం Group 2లో కూడా మంచి స్కోరే వచ్చింది నాకు. Group 2 రాసా. మంచి అంటే అంటే ఎట్లా చెప్పుకోవాలి మీకు, అంటే స్టాండర్డ్ లెవెల్లోనే మెయింటైన్ చేసా స్కోర్ కూడా. ఇట్లా ఉండి కూడా ఒక మంచి లెవెల్లోనే మెయింటైన్ చేశా. నేను Group 2 ఎగ్జామ్ రాసేటప్పుడు మా అమ్మకి పిడుసులు వచ్చి మా అమ్మ హాస్పిటల్లో ఉంటే అమ్మని అటు చూసుకుంటూ ఇటు నేను, మా అమ్మ మెంటల్లీ బైపోలారు, పిచ్చిగా అరుస్తూ ఉంటుంది. ఆమె అరుస్తుంటే చెవులలో దూదులు పెట్టుకొని నేను తలగుడ్డ చుట్టుకొని చదువుకునేది. అంటే అలాంటి ఘోరమైన పరిస్థితులు ఉండేవి. ఇక అన్న ఖచ్చితంగా ఈ వీడియో నువ్వు యూట్యూబ్లో వేయాలి, ఖచ్చితంగా వేయాలి. ఇది జనాలందరికీ తెలియాలి. అంటే అందరి పరిస్థితి కాదు, చాలా మంది పరిస్థితి ఇదే ఉంది రాష్ట్రంలో అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను వస్తామని. అంటే అసలు నాకు ఆలోచనలో కూడా లేదు. నాకు అట్లా ఉంది. చాలా 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 థ్యాంక్స్ అన్న, నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ధైర్యం ఉండాలంటే అంటే కోట్లాడటానికి ధైర్యం లేనప్పుడు ఎక్కడి నుంచి కోట్లాడతామన్నా. ఇప్పుడు నా చుట్టుపక్కల అమ్మకి బైపోలారు, నాన్నకు షుగరు, ఉండటానికి ఇల్లు లేదు,
తినడానికి ఏదో రేషన్ బియ్యం వస్తుంది తింటున్నాం. నేనేదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నా అక్క. నేను ఇంకో విషయం ఏంటంటే ఈ పక్షాన నేను చెప్పేది ఏంటంటే మా బావ మంచి జీతగాడు, అంటే మంచి శాలరీ బాగా వస్తుంది, మంచిగా ఉంటాడు. కానీ ఆయన కూడా జీవితాన్ని నాగం చేసుకుంటాడు. రోజు అంటే బాగా తాగుతాడు, ఇబ్బందులు పెడతాడు, ఇలాంటి సిచ్యువేషన్స్ చేసుకుంటాడు. అది 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 ఒకసారి అది కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుందని నా కోరిక. నేను జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తున్నా. నాకు ఇల్లు కట్టించి, అంటే ఇల్లు కట్టించడం అంటే అందులోనే స్కీమ్లోనే అమ్మకి ఇల్లు కట్టించి అమ్మకి ఫ్రీ కార్పొరేట్ లెవెల్లో వైద్యం చేపిస్తే అంతకు మించి నాకేం అవసరం లేదు. నేను చేసేది అదొక్కటే. ఇక్కడికి బీజేపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు నుంచి ఫోన్ చేపిస్తాం అనేసి అన్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు వస్తాం అనేసి అన్నారు, కానీ రాలేదు. మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లెటర్లోనే రాసే కదా, కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు ఆ విషయంలో. నాకు ఆయన అంటే ఫుల్ ఫేమస్ అన్న. ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది. కాకపోతే ఇక అట్లా ఉంటది, ఇక అంటే మనం మనసులో ఉంటదిలే కానీ బయటికి చెప్పుకోలేము కదా. 3 మంత్రులు ఉన్నారు జిల్లాలో. పొంగులేటి ఉంది, ఆయనది గృహ నిర్మాణ శాఖే కదా. ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళా, ఇల్లు ఇష్యూ ఇట్లా అయిందని. కాకపోతే ఆయన కలవలేదు. దయాకర్ రెడ్డి గారు వస్తా అన్నారు, వాళ్ళు రాలేదు. ఇక అంటే ఏమో, ఇక ఎవరు వచ్చినా రాకపోయినా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తేనే ఏదో ఒక రోజు మనం సఫలం అవ్వగలుగుతాం. ఇప్పుడు మరి స్టేట్ బీఆర్ఎస్ లీడర్లు ఎవరన్నా వచ్చారా? కేటీఆర్ మాట్లాడిండు కదా, కేటీఆర్ ప్రెస్ మీట్ లోనే మాట్లాడిండు. ఇట్లా నాకు తెలిసి ఆయన కూడా 2-3 రోజులు వస్తేనేమో అనేసి నా అభిప్రాయం. రావాలని కూడా కోరుకుంటున్నా. వస్తేనే అదే రావాలని కూడా కోరుకుంటున్నా. అందరి దృష్టికి వెళ్తేనే ఈ వ్యవస్థని మనం పైకి తీసుకురాగలుగుతాం. మనం అంటే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలోనే మాట్లాడతారు. అజమాయిషి ఉన్నోళ్ళు ఏంటంటే అజమాయిషిలోనే మాట్లాడతారు అన్న. అహంకారం పెరిగిపోతుంది. స్టార్టింగ్ లో వచ్చిన 4 రోజులే అనేసి దులిపేసుకుంటారు తప్ప తర్వాత ఏదైనా నికార్స్గా గ్రూప్సే ఎండోమెంట్ చదువుదాం అనుకుంటున్నా. ఎండోమెంట్ గ్రూప్స్ 2 చదువుదాం అనుకుంటున్నా. కాకపోతే నాకు అమ్మని చూసుకోవడం, అమ్మ ఇంటికాడే అమ్మని చూసుకోవడం. అమ్మకి రోజు 12 టాబ్లెట్లు అన్న, 1 కాదు 2 కాదు. మెంటల్లీ సైకలాజికల్ బైపోలార్ అన్నమాట. దానికి మెడిసిన్ కూడా పని చేయట్లేదు. మా నాన్నే చూసుకుంటాను నాకు సంబంధించి. అదొక టెన్షన్ అవుతుంది. సో అదొక్కటి నాకు ఇబ్బంది అయితే, నాకు షెల్టర్ ఇబ్బంది అవుతుంది. నేను అక్క దగ్గర ఉంటే అక్క కొంచెం నేను కోరుకునేది ఏంటంటే ఈ వేదిక సమక్షంలో మా బావ మంచిగా చదువుకోవడం కాదు, ఆయన కుటుంబాన్ని మంచిగా చూసుకొని వాళ్ళ కుటుంబం వాళ్ళు మంచిగా ఉంటే నేను హ్యాపీ. నేను ఎట్లా బతికినా నాకు సంబంధం లేదు. ప్రెజర్ గురవుతున్నా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, రాలేదనే సమస్య అని, ఇవన్నీ ఉన్నాయి నాకు. ఎందుకంటే ఆడపిల్లని ఇచ్చినాం కదా, ఆమె ప్రతిరోజు ఏడిపే. నన్ను ఎందుకు ఈ నరకంలో వేశారు, నన్ను ఎందుకు అంటే దీనికి అంతటి కారణం ఒకటి డ్రింకింగ్ హ్యాబిట్ అనేది పోతే ఆయన నేనేం వ్యతిరేకించట్లే. ఆయన నాకు సొంత బావ. కాకపోతే ఆయనకి ఏ రోజు చెప్పే అవకాశం నాకు రాలేదు. మీడియా సమక్షంలో నాకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇది అన్న, ప్రతి నిరుద్యోగి కోసమే నేను ఈ రోజు పోరాడా. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నాలాగా ఎవరు అని చెయ్యకండి, పోరాటం చేయండి. చేయి కలుపుదాం, అందరి చేతులు కలుపుదాం, ప్రభుత్వం మెడలు ఉంచుదాం. నేను చెప్పేది అయితే అదే. చేయి కలపంది అయితే చప్పట్లు కావు. మనం మాట్లాడితే ఏది కాదు, కదిలి బయటకు వస్తేనే అన్నీ అవుతాయి. నేను చెప్పదలుచుకున్నది అయితే అదే. ఈ రోజు అంటే నేను చేతగాక సూసైడ్ చేసుకున్నా అనేది కాదు. నాకున్న చివరి ప్రయత్నాలలో నాకు అన్ని దారులు మూసుకుపోతే ఇది నేను 1 టాబ్లెట్ 2 టాబ్లెట్లు కాదని వేసుకుంది, 101 టాబ్లెట్లు వేసుకున్నా. ఏది నిద్ర టాబ్లెట్లు. నేను ఎట్ట బతికినో నాకే తెలీదు. 101 టాబ్లెట్లు నిద్ర టాబ్లెట్లు వేసుకుంటే బతుకుతాడా? కానీ నేను బతికా. దేనికోసం బతికా అంటే
మళ్ళీ పోరాటం చేయాలి, ఆ పోరాట ఉద్యమ స్ఫూర్తిలో ఉండాలి అనేది దానికి సంబంధించే నేను బ్రతికా. నాకు అదే అనిపించింది. ఇంతకు మించి ఇంకా నేను చెప్పాలంటే, రేవంత్ రెడ్డి ఇచ్చిండు అన్న ఇల్లులు ఇచ్చిండు, అన్యాయం భూములు ఉన్న వాళ్ళకి, మా ఊళ్ళో 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, పూటకు గతి లేని వాడికి ఇల్లు ఇవ్వలేదు. ఆ విషయం మీద నేను పోరాడి ఎంపీడీఓ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి వీడి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. లేక దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉండే. ఆ తర్వాత నెక్స్ట్ లిస్ట్లో ఇస్తాంలే నీకు అది ఇది అన్నారు, ఆమె ఇల్లు తీసేస్తాం అన్నారు, అది ఇది అన్నారు. నెక్స్ట్ లిస్ట్ లేదు, ఏం లేదు, అదే ఫైనల్ చేశారు, అదే లిస్ట్ ఇచ్చారు, అంతా అదే ఇచ్చారు. అట్లా చేస్తారన్న అంతే. అంటే అధికారంలోకి వచ్చేదాకే మనతో ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్లో కనుక ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా మాట చెప్పారో, ఇక్కడ పార్టీలు మారుతున్నాయిలే కానీ మనుషుల ఏంటంటే మనుషులు మారట్లేదు, పార్టీలే మారుతున్నాయి. ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా ఉంటానా అన్న. ఒక 5 నిమిషాలే అన్న, ఇంతతో అయిపోయింది. ఇక లేదు, ఒక 5 నిమిషాలే. సార్తో కూడా మాట్లాడతారు అన్న. సార్ ఎవరు అనుకుంటున్నారు? తెలంగాణ స్టేట్ లీడర్ సార్. ఎవరో అనుకో, ఎవరో అనేసి అనుకోవద్దు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న, నువ్వు వస్తావు అని. చాలా చాలా థ్యాంక్ యూ అన్న. ధైర్యంగా ఉండు. లేదు, ఖచ్చితంగా ఉంటాను. పృథ్వీరాజ్ అన్న. ఓకే అన్న. అన్నను కూడా చూస్తూనే ఉంటా. నా పేరు వేణు అన్న. మీ కాంటాక్ట్ అంటే నా ఫోన్ కూడా పోలీసులు లాక్కున్నారు. పొద్దున ఇక్కడ 40 మంది పోలీసులు ఇవాళ ఉదయం. అంటే ఏం జరుగుతుందో ఏంటో అనేసి. తర్వాత సాయంత్రం నా ఫోన్ పోలీసుల దగ్గరే ఉంది, లాక్కున్నారు. దాంట్లో నేను నిరుద్యోగుల గురించి రాసిన కవితలు ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉంటాయి అంటే, చదివితే కళ్ళపంటి నీళ్ళు రావాలి. కవితలు రాస్తా నేను. కవిత రాసా. అయితే అది ఎంత ఘోరం ఉంటది అంటే కవిత, అది చదివితే కళ్ళంబడి నీళ్ళు రావాలన్నమాట. ఆ రేంజ్ లో ఉంటది. దాన్ని కూడా కడిగేసి అంటే ఏం చేశారు ఏంటంటే, ఆ కవిత ఉండొద్దు అనేసి సగమే పెట్టారు అందులో. అంటే ఆ లెవెల్లో ఉంటది. నేను అంటే అప్పుడప్పుడు నవళ్ళు, చిన్న నవళ్ళు, సాంగ్స్ అట్లాంటివి కూడా, మోటివేషన్ సాంగ్స్ రాసేది. ఖమ్మమే సార్. హైదరాబాద్ లో 3 సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నా. మిమ్మల్ని రెగ్యులర్ గా చూస్తూనే ఉండేది అక్కడ. కాకపోతే ఈ మధ్య కాలంలో బాగా పైకి వచ్చారు మీరు. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న పాట, అంటే ఉదయించే ఆ సూర్యుణ్ణి ఆపేనా ఏ మనిషి అయినా, ఉరుములను మెరుపులను ఆపేనా ఏ మనిషి అయినా, కష్టం వచ్చిందంటూ కన్నీరెడితే ఎలా, గుండెల్లో నా ధైర్యం ఇంకొంచెం నింపేయాలి, మనసే పెట్టవంటే మార్గం ఎదురొస్తుంది, ఆ మార్గంలో పయనిస్తే గెలిపే నీదవుతుంది. తానారేనా అడిగే వేసి ఆలోచిస్తే ఫలితం ఏముంది, పిడుగై దూకే సత్తా కూడా నీలోనే ఉంది, కృషి ఉంటే నీకందనిదంటూ యువలలో ఏముంది, అవరోధాన్ని ఛేదించాలి విజయానికి ముందే, మనసే పెట్టావంటే మార్గం ఎదురొస్తుంది, ఆ మార్గంలో పయనిస్తే గెలిపే నీదవుతుంది. ఇది నా ఇంటర్మీడియట్ లో రాసుకున్న సాంగ్ ఇది. అంటే ఇది మోటివేషన్ కోసమే. ఈ రోజు సూసైడ్ అనేసి వచ్చారు కదా, పని చేసిన. అంటే తప్పు పని కాదన్నా, నాకున్న బంధనాలు, నాకున్న సంఖ్యలు అట్లాంటివి. నేను ఏం చేయలేని ఈరోజు మీరు అంటున్నారు మాట్లాడమంటే ప్రతిరోజు మాట్లాడతా ఇప్పుడు. అంటే ఆ ధైర్యం నాకు ఉంది, కానీ నా వెనకాల సపోర్ట్ ఏం లేదు కదా. ఎకనామికల్ గా సపోర్ట్ ఉండాలి, అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటేనే మనం ఏమన్నా చేయగలుగుతాం.
కానీ ధైర్యంగా ఉండు. సరే అన్న, మేమంతా సరే వెనకాల ఉన్నాం. అన్న. నీ విజిటింగ్ కార్డు ఇవ్వన్నా. నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్. నా నెంబర్ ఫోన్ లేదన్న, నా ఫోన్ లాక్కెళ్ళారు. నేను మేము టచ్ లో ఉంటాం లేదు. టచ్ లోనే ఉన్నాం. ఓకే, అన్న నెంబర్ అందులో రాస్తా. ఓకే మరి. సరే టచ్ లో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. కానీ నువ్వు ఒకటే ఇప్పుడు ఏమైందంటే ఇట్లా పిట్టలు రాలిపోయినట్టు నీ దగ్గర ఒక కవి ఉన్నాడు, కష్టపడే తత్వం ఉన్నది, కష్టాలు చూసినావు నువ్వు. నేను ఒక నువ్వు చిన్న ఉదయించే సూర్యుడు అని చెప్పని నవల కూడా రాశాను చిన్న. గౌండ్ల బద్రి అని మా నాన్న గౌడ్స్ అనమాట. ఓకే, గౌండ్ల బద్రి అని ఒక చిన్న నవల కూడా రాశాను. ఓ కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు, ఎందుకంటే బయటికి రాలేదు కదా. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఓకే, అట్లాంటి జాగ్రత్తగా ఉండు. ఓకే, మళ్ళీ మనం కలుద్దాం. సరే థ్యాంక్ యూ, బాయ్. నేను నెంబర్ రాసి ఇచ్చాను. నేను రాసిస్తాను, నెంబర్ రాసిస్తాను. ఓకే, ఉంటా. పేరు గడ్డ వేణుకుమార్, కలం పేరు వేణుశ్రీ. వేణుశ్రీ కలం. అవనశ్రీ అందశ్రీ లెక్క వేణుశ్రీ. వేణుశ్రీ అందశ్రీ సార్ తో కూడా ఒకసారి మాట్లాడాను నేను. అమ్మా, రోజు చూస్తున్నా. మరి రోజు చూసే వాళ్ళు అట్లా ఎలా కొడితే ఎట్లా? ఓకే, నెంబర్ రాసిస్తాను ఇక్కడ.